పొందినటువంటి మురళీ నాయక్ ఇంటికి జనం పెద్ద ఎత్తున ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా ఏదైతే ఉందో ఇక్కడ ఈరోజు సింగర్ మంగ్లీ కూడా వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆమె ఏం చెప్తుందో ఆ మాటలు వినే ప్రయత్నం చేస్తాం. వీరమరణం పొందిన మురళీ నాయక్ గురించి ఏం చెప్తారు మేడం? ఈరోజు ఇక్కడ ఇంటికి పరామర్శించడానికి వచ్చారు. అదే అండి, గొప్ప మరణం పొందిండు. ఒక రకంగా చెప్పుకోవాలంటే బాధాకరము. వీరమరణం పొందిండు. ప్రతి ఒక్క మహిళ సింధూర్లో బొట్టులో తను ఒక సింధూర్గా నిలిచిండు. ఎవరు సింధూర్ పెట్టుకున్నా కూడా మురళీ నాయక్ గుర్తుండిపోయేలా వీరమరణం పొందిండు, గొప్ప మరణం పొందిండు. ఆయన ఆమె కడుపు కోత బాధ అనిపిస్తుంది. ఒకటే ఒక కొడుకు, చిన్న పల్లెటూరు, చిన్న తండాలో పుట్టి పెరిగి అక్కడికి పోయి మనందరి కోసం ఆయన అక్కడ ఫైట్ చేసి వీరమరణం పొందాడంటే ఒక రకంగా చెప్పాలంటే గర్వకారణం, ఒక రకంగా చెప్పాలంటే ఈ తల్లికి బాధాకరం. ఎవ్వరు కూడా తీర్చలేని లోటు. సో వీళ్ళు ఏం కోరుకున్నా కూడా అది ప్రభుత్వం నెరవేరాలని, కోరికల్ని తీర్చాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆయన గౌరవం తెచ్చినటువంటి నేపథ్యం ఈ వీరమరణంతో దీన్ని యూత్ ఎలా చూడాలి? గర్వంగా ఫీల్ అవ్వాలి. అండ్ ఈ తల్లికి మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఒక్కడే కొడుకైనా కూడా అంత దూరం అసలు ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. అయినా కూడా పంపించారు. వీళ్ళు గొప్పోళ్ళు, చాలా ఈ తల్లిదండ్రులు గొప్పోళ్ళు. థ్యాంక్ యూ. ఇది మంగ్లీ చెప్తున్నటువంటి ఏదైతే ఉందో మురళీ నాయక్ మరణం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ముఖ్యంగా ఏదైతే జిల్లానే కాదు దేశవ్యాప్తంగా ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటి నేపథ్యం. ఆ తల్లిదండ్రులకైతే మాత్రం కడుపు కోత తీరని, ఎందుకంటే వారిని పరామర్శిస్తామని వచ్చాను. అందులో ఈ మరణం అనేది మురళీ నాయక్ అసలు దీన్ని దేశవ్యాప్తంగా యువత కానీ చాలా ఆదర్శంగా తీసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కుటుంబాన్ని కూడా ఆదుకునే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మంగ్లీ కోరుతున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.